సినిమాలో హీరో యాక్టింగ్ హైలైట్ అవుతుంది, మరో మూవీలో హీరోయిన్ ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. కేవలం డైరెక్టర్ టాలెంట్ సినిమాను నడిపించేస్తుంది. ఇవేవి కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ సినిమాకు ఊపిరి పోస్తున్నాడు. యావరేజ్ సినిమాలని లాభాల బాట పట్టిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరో చూసేద్దామా? తండేల్ రిలీజ్ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. దర్శకుడు చందు మొండేటి అయితే సక్సెస్ క్రెడిట్ ను దేవిశ్రీకి ఇచ్చేశాడు. లవ్ స్టోరీ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో ఫీల్ ఉండాలి. అలాంటి ఫీల్ ను తండేల్లో నింపేసి ఎమోషన్ పండించారు దేవిశ్రీ. బాలకృష్ణ సినిమా అంటే తమన్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. తమన్ ఎంతో మంది స్టార్ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చినా బాలయ్య సినిమా అంటే మాత్రం పూనకం వచ్చేస్తుంది. బాక్సులు బద్దలైపోవాల్సిందే. డాకు మహారాజ్ స్టోరీ కొత్తది కాకపోయినా బీజిఎం తో సినిమాను హిట్ చేసేశాడు తమన్. డాకు మహారాజ్ అనే కాదు, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, అఖండ విషయంలోనూ ఇదే జరిగింది. తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ కావడమే కాదు, సక్సెస్ వైపు నడిపించింది. రజనీకాంత్ కు బక్కోడు, బాలకృష్ణకు బండోడు, ఈ విషయాన్ని బాలయ్య చెప్పాడు. రజనీకాంత్ సినిమా అంటే అనిరుద్, బాలయ్యకు తమన్ మ్యూజిక్ ఇవ్వాల్సిందే. జైలర్ సినిమా ఆ రేంజ్ లో హిట్ కావడానికి రీజన్ అనిరుద్ మ్యూజిక్కే. గత 4 ఏళ్లుగా రజనీకాంత్, అనిరుద్ ను బాలయ్య తమన్ను తప్ప మరొక మ్యూజిక్ డైరెక్టర్ వైపు చూడడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎఫెక్ట్ టాలీవుడ్ పై కూడా పడిందా? ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అమెరికాలో తెలుగు సినిమాలు కష్టాలు ఫేస్ చేస్తున్నాయా? సక్సెస్ఫుల్ మూవీస్ కూడా మిలియన్ మార్క్ దాటడం ఎందుకు కష్టమైంది? సమ్మర్ సీజన్ లో వస్తున్న క్రేజీ మూవీస్ సిచ్యువేషన్ ఏంటి? ట్రంప్ నిర్ణయాల ప్రభావం తెలుగు సినిమాపై పడిందనిపిస్తోంది. అక్రమ వలసలు అరికట్టడంతో పాటు పార్ట్ టైం జాబ్స్ చేయకుండా కట్టుదిట్టం చేసేశాడు. దీంతో ఆ ప్రభావం అక్కడి ఇండియన్ మూవీస్ పై పడింది. తండేల్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మిలియన్ మార్క్ దాటకపోవడం విశేషం. ఓవర్సీస్ వసూళ్లలో ఎక్కువ వాటా స్టూడెంట్స్ దే. ఎంఎస్ చేయడానికి వెళ్లిన ఇండియన్ స్టూడెంట్స్ కాలేజ్ క్యాంపస్ లోనే కాకుండా బయట కూడా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటారు. యూనివర్సిటీల్లో చేసుకునే అవకాశం ఉన్నా బయట చేయకూడదు అన్న రూల్ ను ట్రంప్ సర్కార్ అమలు చేస్తోంది. దీంతో చాలా మంది ఇండియన్స్ అక్కడ టెంపరరీ జాబ్స్ మానేశారు. ఆదాయం లేకపోవడంతో సినిమాలపై ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఓవర్సీస్ మార్క్ లో హాట్ అయిన అమెరికాలో తెలుగు సినిమా వసూళ్లు బాగా తగ్గిపోయాయి. అమెరికాలో చిన్న సినిమా చూడాలంటే $15. స్టార్స్ మూవీ టికెట్ రేటు $20 నుంచి $30 ఉంటుంది. స్టూడెంట్స్ చాలా మంది పార్ట్ టైం జాబ్స్ మానేయడంతో అక్కడి థియేటర్స్ అన్ని వెలవెలిపోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాంకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఓవర్సీస్ లో 5 మిలియన్ మార్క్ దాటుతుందని డిస్ట్రిబ్యూటర్స్ అంచనా వేశారు. కానీ ఈ సూపర్ హిట్ మూవీ 4 మిలియన్లు కూడా రాబట్టలేదు. సమ్మర్ రేస్ లో స్టార్ కనిపించకపోయినా క్రేజీ మూవీస్ చాలా వస్తున్నాయి. మజాకా, రాబిన్ హుడ్, మాస్ జాతర, కింగ్డమ్ సినిమాలకు ట్రంప్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితి నుంచి ఇప్పుడే బయటపడడం కష్టమని, టైం పడుతుందని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు. రీ రిలీజ్ ట్రెండ్ కి బ్రేకులు పడ్డాయి. పోకిరి, జల్సా వంటి 2-3 సినిమాలు తప్ప సక్సెస్ కాలేదు. ఇలాంటి సమయంలో రామ్ చరణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆరెంజ్ ని తీసుకొస్తే మంచి వసూలు రాబట్టింది. వ్యాలంటైన్స్ డే సందర్భంగా మళ్ళీ రీ రిలీజ్ చేస్తే మరోసారి కలెక్షన్స్ తో షాక్ ఇచ్చింది. ఎలాగో చూద్దామా? లాభాలతో సాగిపోతున్న రీ రిలీజ్ ట్రెండ్ కి బ్రేకులు పడ్డాయి. రీ రిలీజ్ మూవీస్ కోసం ఎదురు చూసిన ఆడియన్సే మనసు మార్చుకుని పాత సినిమాలను పట్టించుకోవడం మానేశారు. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా 2023 మార్చి 25, 26 వేస్తున్న ఆరెంజ్ సినిమా స్పెషల్ షోకి వస్తారా అన్న భయం ఫ్యాన్స్ లో ఉన్న అంచనాలను తలకిందులు చేస్తూ బాక్స్ ఆఫీస్ ని మెప్పించింది. మగధీర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన ఈ లవ్ స్టోరీ డిజాస్టర్ అయింది. ఈ మూవీతో నిర్మాత నాగబాబు అప్పుల్లో కూరుకుపోయాడు. ఆరెంజ్ భారీ నష్టాలు తీసుకొచ్చినా ఈ మూవీకి కొందరు లవర్స్ కూడా ఉన్నారు. జీవితాంతం ప్రేమించలేను, కొంతకాలమే ప్రేమించగలను అనే హీరో క్యారెక్టరైజేషన్ అప్పటి జనరేషన్ కి నచ్చకపోయినా ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ కొందరిని మెప్పించింది. ఇంకో 10 సంవత్సరాల తర్వాత రావాల్సిన సినిమా ముందే వచ్చి ఫ్లాప్ అయిందని రివ్యూ రైటర్స్ కామెంట్ చేశారు. రిలీజ్ టైంలో మాత్రం మంచి వసూలు సాధించింది. ఆరెంజ్ మరొకసారి కలెక్షన్స్ తో మోతెక్కిస్తోంది. వాలంటైన్స్ డే సందర్భంగా కొత్త సినిమాలు లైలా, తల, బ్రహ్మానందం రిలీజ్ అయ్యాయి. గత వారం వచ్చిన తండేలుకు క్రేజ్ తగ్గలేదు. కొత్త సినిమాలు ఎన్నున్నా ఆరెంజ్ హౌస్ ఫుల్స్ కావడం షాక్ ఇస్తోంది. ఫ్లాప్ అయిన ఆరెంజ్ ఎన్నిసార్లు రీ రిలీజ్ చేసినా కలెక్షన్స్ రాబట్టడం విశేషం. చాలా కాలంగా ఖాళీగా ఉన్న సమంత బిజీ అయిపోయింది. సిటాడెల్ స్ట్రీమింగ్ తర్వాత సినిమాతో మన ముందుకు వస్తుందనుకుంటే మళ్ళీ వెబ్ సిరీస్ నే నమ్ముకుంది. శామ్ కి వరుస ఆఫర్స్ ఇచ్చి ఆదుకుంటున్న ఆ దర్శకులెవరు? వెబ్ సిరీస్ తో సెకండ్ ఇన్నింగ్స్ లాగించేస్తుందా? సమంత సినిమా కెమెరా ముందుకొచ్చి నెలలు గడిచిపోతున్నాయి. ఖుషి తర్వాత ఎట్టకేలకు సొంత బ్యానర్లో మా ఇంటి బంగారం మూవీ అనౌన్స్ చేసినా ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందో లేదో కూడా తెలీదు. ఈలోగా బాలీవుడ్ వెబ్ సిరీస్ దక్కించుకుంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2తో హిందీ ఆడియన్స్ కు దగ్గరైన శామ్ నటించిన రెండో వెబ్ సిరీస్ సిటాడెల్ నవంబర్లో స్ట్రీమింగ్ అయింది. ఈ వెబ్ సిరీస్ విమర్శలు తీసుకొచ్చిన మరో వెబ్ సిరీస్ ఆఫర్ అందుకుంది సమంత. శామ్ నటించిన 2 వెబ్ సిరీస్లు ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ తీసిన రాజ
రాజన్ డీకే శామ్ కు వరుస ఆఫర్స్ ఇచ్చి ఆదుకుంటున్నారు. ఈ దర్శకద్వయం నిర్మించే యాక్షన్ వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండాలు శామ్ నే తీసుకున్నారు. ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలైంది. ఈ కొత్త వెబ్ సిరీస్ లో శామ్ ఆదిత్య రాయ్ కపూర్ తో జత కడుతోందట. యాక్షన్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ కావడంతో మార్షల్ ఆర్ట్స్ లో ట్రైన్ అయి మరీ నటిస్తోంది. సినిమా లేని సమయంలో ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్, లేటెస్ట్ గా రక్త్ బ్రహ్మాండాతో దర్శకద్వయం రాజన్ డీకే శామ్ ను ఆదుకున్నారు. తుంబాడ్ దర్శకుడు రహీ అనిల్ బార్వే డైరెక్షన్ లో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది. శామ్ ఈ మధ్య యాక్షన్ ని నమ్ముకుంటోంది. యశోదలో యాక్షన్ సీన్స్ మొదలు ది ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్, లేటెస్ట్ గా రక్త్ బ్రహ్మాండ అన్ని యాక్షన్ వెబ్ సిరీస్లే. అలాగే వెబ్ సిరీస్ పేరు చెప్పుకుని గ్లామర్ డోస్ పెంచింది. సిటాడెల్లో అయితే ఇంటిమసీ సీన్స్ తో రెచ్చిపోయింది. ఓ బేబీ యూటర్న్ లో పర్ఫార్మెన్స్ తో పేరు తెచ్చుకున్న శామ్ ప్రస్తుతం యాక్షన్ రొమాన్స్ తో కెరీర్ నడిపించేస్తోంది. పుష్ప 2 కలెక్షన్స్ ఓ పాఠంగా మారాయి. 1000 కోట్ల మార్క్ దాటాలంటే ఓ చిన్న ఫార్ములా ఉంది. ముందుగా హిందీ ఆడియన్స్ ని మెప్పిస్తే 1000 కోట్లు ఈజీ. బొమ్మ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయితే పార్ట్ 2కి అద్దరిపోయే క్రేజ్ తో రిలీజ్ అవుతుంది. భారీ ఓపెనింగ్స్ కూడా వస్తాయి. రికార్డ్స్ తిరగ రాసేయచ్చు. అది ఎలాగో చూసిద్దామా? హిందీలో ఫస్ట్ పార్ట్ హిట్ అయితే రెండో పార్ట్కొచ్చే క్రేజ్ అంతా ఇంత కాదు. బాలీవుడ్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టేస్తారు. బాహుబలి నుంచి ఇదే ట్రెండ్ నడుస్తోంది. బాహుబలి నచ్చడంతో బాహుబలి 2కు భారీ ఓపెనింగ్స్ రావడమే కాదు 511 కోట్లు తీసుకొచ్చి డబ్బింగ్ మూవీస్ లో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాగా నిలిపారు. పుష్ప 2 వచ్చే వరకు ఈ రికార్డు చెక్కు చెదరలేదు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న పాయింట్ బాహుబలి 2 పై అందరిలో హైప్ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ పార్ట్ నచ్చితే చాలు రెండో పార్ట్ కనక వర్షం కురిపించేస్తుంది. కేజీఎఫ్ విషయంలోనూ ఇదే జరిగింది. అంచనా లేకుండా రిలీజ్ అయిన కేజీఎఫ్ బాలీవుడ్ ఆడియన్స్ కు నచ్చడంతో 40 కోట్ల షేర్ వచ్చింది. కేజీఎఫ్ 2 విడుదలైన మొదటి రోజు 50 కోట్లకు పైగా నెట్ కలెక్ట్ చేసి ఫస్ట్ డే రికార్డు క్రియేట్ చేసింది. కేజీఎఫ్ 2 లాంగ్ రన్ లో ఒక్క హిందీలోనే 223 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం విశేషం. ఈ లెక్కన కేజీఎఫ్ 3 ఇంకెంత క్రేజ్ తో రిలీజ్ అవుతుందో చూడాలి. మరి బన్నీ సుకుమార్ ఎవరో తెలియకపోయినా పుష్ప పాన్ ఇండియా హిట్ అయింది. ఈ మ్యూజికల్ హిట్ 50 కోట్ల షేర్ తీసుకొచ్చింది. పుష్ప తీసుకొచ్చిన హైప్ తో పుష్ప 2 హిందీ రైట్స్ బిజినెస్ 200 కోట్లకు జరిగితే దాదాపు 900 కోట్ల నెట్ రాబట్టింది. ఫస్ట్ పార్ట్ తో హిట్ అనిపించుకుంటే చాలు, సెకండ్ పార్ట్ కి ఆటోమేటిక్ గా హైప్ వచ్చేస్తుంది. సెకండ్ పార్ట్ బాగుంటే ఇక రికార్డ్స్ మోతే. మరి హిందీలో పుష్ప 2 క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని ఇన్ని కావు. బాహుబలి 2 పేరు మీదున్న 511 కోట్ల నెట్ రికార్డ్ ని బ్రేక్ చేసి 700-800 కోట్లను బాలీవుడ్ కి పరిచయం చేసింది. మరో 2 సౌత్ సినిమాలకు హిందీలో మంచి క్రేజ్ ఉంది. కన్నడలో రూపొందిన కాంతార వరల్డ్ వైడ్ 350 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. హిందీలో కూడా 50 కోట్ల షేర్ కలెక్ట్ చేయడంతో ప్రీక్వెల్ పై భారీ అంచనాలున్నాయి. హిందీలోనే కాదు సౌత్ లోను లాంగ్వేజెస్ అన్నిట్లో భారీ ఓపెనింగ్స్ రాబట్టేంత క్రేజ్ కాంతార చాప్టర్ 1 కుంది. ఈ మోస్ట్ అవైటింగ్ మూవీ అక్టోబర్ 2న థియేటర్స్ లోకి వస్తోంది. నిఖిల్ నటించిన కార్తికేయ 2 హిందీలోనూ సక్సెస్ కావడంతో త్వరలో తెరకెక్కే కార్తికేయ 3 హైప్ రిలీజ్ కావడం ఖాయం. హోప్స్ పెట్టుకోకుండా హిందీలో రిలీజ్ చేస్తే 16 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్, సలార్, కల్కి సక్సెస్ తో కోలుకున్నాడు. బాహుబలి 2 తర్వాత హిందీలో పూర్వ వైభవం దక్కించుకున్నాడు. సలార్ హిందీ రైట్స్ ను 75 కోట్లకు అమ్మితే 80 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక కల్కిని హిందీ ఆడియన్స్ సూపర్ హిట్ చేశారు. 85 కోట్లకు అమ్మితే 141 కోట్ల షేర్ తో భారీ లాభాలు తీసుకొచ్చింది. ఈ 2 సినిమాల సీక్వెల్స్ హిందీలో మంచి హైప్ తో రిలీజ్ కావడం ఖాయం. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న రాబిన్ హుడ్ నుంచి మరో పాటను రిలీజ్ చేశారు. యాడ్స్ తో కూడిన వేరెవర్ యు గో అంటూ సాగిన ఈ పాటను అర్మాన్ మల్లిక్ పాడగా జీవి ప్రకాష్ మ్యూజిక్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు నుంచి రెండో పాటను ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ పోస్టర్ ని రిలీజ్ చేశారు. పవన్ నిధిపై తీసిన డ్యూయట్ ను రిలీజ్ చేస్తున్నారు. తమన్ మరోసారి యాక్టర్ అవతారమెత్తాడు. 2003లో బాయ్స్ లో నటించిన తమన్ అథర్వ మురళి హీరోగా నటించే ఇదయం మురళి అనే తమిళ చిత్రంలో నటిస్తున్నాడు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా టైటిల్ తో పాటు టీజర్ ను రిలీజ్ చేశారు. కమెడియన్ ధన్రాజ్ నటిస్తూ డైరెక్ట్ చేసిన రామం రాఘవం సినిమా ట్రైలర్ ను నాని రిలీజ్ చేశాడు. సముద్రఘని లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రం 21న రిలీజ్ అవుతోంది.